నన్ను పెంచిన తల్లి ప్రాణం పోయే వరకు మేము కలిసి ఉండాలని కోరుకుంది. ఆ ఆశ తీరకుండానే చనిపోయింది. చనిపోయిన ఆ తల్లి ఆత్మ శాంతించడం కోసం నీ మీద ఒట్టేసి ఇచ్చిన మాటను కూడా పక్కన పెట్టి ఈ పని చేస్తున్నాను. ఇది తప్పు కావచ్చు, కానీ ఆ అమ్మ రుణం తీర్చుకోవడానికి నేను చేయగలిగింది ఇదే. ఆ అమ్మ కోరిక తీర్చడమే. నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. శ్రీవల్లి, నీ మీద నాకు ప్రేమ ఉందని నా మనసు నాకు చెప్పేలోపే నీ మీదున్న కోపం అది బయటపడకుండా అడ్డుపడేది. నువ్వన్నదే నిజం. నా మనసులో నీ మీదున్న ప్రేమ ఈరోజు నన్నే గెలిచింది. నిన్ను ఎన్ని మాటలన్నా, ఇంట్లో నుంచి గెంటేసినా, కోర్టుకి తీసుకెళ్లినా, విడాకులిచ్చినా అది కోపంతో చేసిందే కాని మనస్ఫూర్తిగా చేసింది కాదని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నేను చేసిన తప్పేంటి అనేది మొదటిసారి నా మనసు నాకు చెప్తుంది. ఇప్పుడు మనస్ఫూర్తిగా నీ మీద ప్రేమతో నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. అందుకు నీ నుదుటిన దిద్దే ఈ అమ్మవారి కుంకుమే సాక్ష్యం.
దండలు మార్చుకోండి. బావా, ఎక్కడ కనిపించలేదా? లేదు, కనిపించలేదు. రా శ్రీవల్లి. ఏమండి? అంతా వెతికాం దేవకి, ఎక్కడా కనిపించలేదు. నాకు తెలుసు, ఇదంతా శ్రీవల్లి పని. ఇటు అల్లుడు కనిపించక అటు ఆ అమ్మాయి కనిపించడం లేదంటే నేను భయపడిందే జరిగింది. మంజరి, నా బిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు. చిన్న నా రక్తం నా మీద ఒట్టేసి మరీ మాటిచ్చాడు. అయినా చిన్నాను అనుమానిస్తున్నావా? అది మేడం, ఏంట్రా? ఏంటిది? ఇచ్చిన మాట ఏంటి? చేసిన పనేంటి? నా మీద ఒట్టేసి మరి నువ్వు చేసిన పనిదా? అమ్మా, ఇందులో తన తప్పేమీ లేదు. తనకి అన్యాయం చేసింది నేను.
చేసిన తప్పు తెలుసుకొని న్యాయం చేశాను. ఏంటి నువ్వు చేసిన న్యాయం? మంటపోలో నీ కోసం సత్య ఎదురు చూస్తుంటే నువ్వు ఎవరినో పెళ్లి చేసుకుని వస్తావా? నా కూతురు బ్రతుకుని నాశనం చేసిన దాంతో ఇంకా మాట్లాంటోదనా? ఊసై అన్నంత పని చేసావు కదే, నా బిడ్డ గొంతు కోసావు కదే. నువ్వు బాగుపడతావా? వదల్నే, నిన్ను వదలను. అత్తయ్య, ఏంటి పని? తను నా భార్య. మరి దాని మెడలో తాళి కడతానని ఎందుకన్నావు? ఎందుకు నా బిడ్డ గొంతు కోసావు? నువ్వు మా అల్లుడు కావడం నా అదృష్టం అనుకున్నాను కదయ్యా. ఏంటిది? ఎందుకిలా చేశావు? మా అక్క దేవత నాకు మాటిచ్చింది అని సంబరపడిపోయావు కదా నాన్న. ఎప్పుడు అడుగు, ఇచ్చిన మాట కోసం ఏం చేసిందో. చెప్పక్క, నా కూతురు అడిగే ప్రశ్నకి ఏ సమాధానం చెప్పమంటావు? పీటల మీద పెళ్లి ఆగిపోతే ఇప్పుడు దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? నువ్విచ్చిన మాటకి విలువ ఇదా? చెప్పు, వాడు అడిగే ప్రశ్నకి ఏం సమాధానం చెప్పమంటావు? నా మాట ఒకటి, నీ మాట ఒకటి కాదని గర్వంగా చెప్పాను. నా బిడ్డ నా మాట నిలబెడతాడని నమ్మకంగా చెప్పాను. నిన్నగాక మొన్నొచ్చిన ఈ శ్రీవల్లి నీకెక్కువైందా? ఆ అమ్మాయి నిన్న కాక మొన్నొచ్చింది కాదండి. మీ దగ్గరకు వచ్చేటప్పటికే శ్రీవల్లి వాడి జీవితంలో ఉంది. అవునండి, శ్రీవల్లి సామ్రాట్ భార్య. ఒక విషయంలో వాడు శ్రీవల్లి మీద ద్వేషం పెంచుకుని తనని దూరం చేసుకున్నాడు. అవునరా, సాన్వి పెళ్లి నీకిష్టం లేదు. అలాంటిది సాన్వి పెళ్లికి ముందే తల్లయిందిరా. ఆ రోజు హాస్పిటల్లో గర్భవతి అయింది సాన్వి కాదు శ్రీవల్లి అని చెప్పి నీ నుంచి నా బిడ్డని కాపాడుకున్నాన్రా. చివరికి వాడి తప్పు వాడు తెలుసుకుని, వాడి మనసులో శ్రీవల్లి ఉందని అర్థం చేసుకుని అమ్మవారి ముందు దండలు మార్చుకున్నారు. ఇప్పటికైనా కొత్త జీవితం ఇవ్వమని. చూసావా వదినా, పెళ్ళయ్యుండి కట్టుకున్న భార్య అయ్యుండి తన కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే ఒక్క మాటైనా చెప్పిందా?
మంచిది మంచిది అని నెత్తిన పెట్టుకున్నావు కదా, చూడు చూడు దాని మంచితనం. మాటిచ్చాక బావ మాట తప్పుడు అనుకున్నాను. నీ మీద ఒట్టేసి మరీ మాట తప్పాడత్తయ్యా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేనేం చెయ్యాలి? నువ్వు మాటిస్తే ఆ దేవుడు మాటిచ్చినట్టే అనుకున్నాను. నా బిడ్డకింత అన్యాయం జరిగితే ఏం మాట్లాడవేంటక్కా? రేపటి నుంచి మేము నలుగురిలో ఎలా తలెత్తుకుని తిరగాలి? సమాధానం చెప్పవే వదినా. నిన్నే నమ్ముకొని నీ పంచన చేరినందుకు ఇదా నువ్వు మాకు వేసిన శిక్ష? అమ్మా శ్రీవల్లి వద్దు అనుకుని తనకి విడాకులు కూడా ఇచ్చాను. కానీ తనని అర్థం చేసుకున్నాక నా మనసులో ఉన్న ప్రేమ కూడా అర్థమైంది. ఇచ్చిన మాట కోసం నేనే ప్రాణంగా బతుకుతున్న శ్రీవల్లికి అన్యాయం చేయలేకపోయానమ్మా. నేను చేసింది ఇక్కడున్న అందరికీ తప్పుగా కనిపించవచ్చు, కానీ నన్నే నమ్ముకున్న తనకి ఇప్పటికైనా న్యాయం చేశాను. ఈరోజు నా మనసులో శ్రీవల్లి ఉందని తెలిసింది కాబట్టి తనని మళ్ళీ నా జీవితంలోకి తీసుకొచ్చుకున్నాను. ఇదే రేపు పెళ్ళయ్యాక జరుగుంటే అప్పుడు సత్య కూడా బాధపడేది కదమ్మా. మాట ముఖ్యమా? ఓ ఆడపిల్ల జీవితానికి న్యాయం చేయడం ముఖ్యమా? చాలు, ఏం చెప్పొద్దు. నువ్వెన్ని చెప్పినా వాళ్ళడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఎంతో మందికి సాయం చేశాను. నేను ఈరోజు సొంత మేనకోడలి విషయంలో ఏమీ చేయలేని చేతకాని దాన్నయ్యాను. జీవితంలో నేను మొదటిసారి మాట తప్పాను. అది నీ వల్ల. చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు చేసిన పొరపాటు వల్ల నేను నిన్ను నమ్మి నీకు పెళ్లి చేసుంటే ఆ పొరపాటుకి శ్రీవల్లి జీవితంతో పాటు సత్య జీవితం కూడా బలయ్యుండేది. ఆ పాపానికి కారణం నేనయ్యుండేదాన్ని. ఈ విషయం దాచి మా అందరినీ మోసం చేశావు. మొదటిసారి కొడుకు వల్ల మాట తప్పాను. సంతోషం, చాలా సంతోషం. అమ్మా అమ్మా పిల్లా పాపలతో 10 కాలాల పాటు చల్లగా ఉండండి.
ఏంటి నాన్న నా జీవితం? ఆ రోజు అమ్మ దగ్గరగా ఉంటే శ్రీవల్లిని దూరం చేసుకున్నాను. ఇప్పుడు శ్రీవల్లి దగ్గర అయితే అమ్మ దూరం అవుతుంది. నా జీవితంలో ఒకరుంటే ఒకరుండరా. నువ్వు చేసింది తప్పు కాదు. ఆ విషయం నిదానంగా అయినా మీ అమ్మ కూడా అర్థం చేసుకుంటుంది. పదండి.